రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ని కూడా ప్రకటించారు. సో అధిష్టానం ఇప్పటికే కొన్ని సంకేతాలు ఇచ్చింది. టికెట్ ఎవరికి వచ్చినా కూడా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని. టికెట్ రాని వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోతుందో తెలుసుకుందాం. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో? కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎలా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 నెలల నుంచి జూబ్లీస్ సంబంధించిన అనేక యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయి. ఆల్రెడీ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు చాలామందిని అక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఇవ్వడం జరిగింది. బూత్ స్థాయిలో కూడా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బూత్ లెవెల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు జూబ్లీస్ సంబంధించిన డెవలప్మెంట్ విషయాల గురించి పెద్దలు వివేక్ అన్న గారిని కావచ్చు, పున్నమన్న గారిని కావచ్చు, తుమ్మన్న గారిని కావచ్చు, గతంలోనే అక్కడ ఇన్ఛార్జ్ చేసి ఏమేమి డెవలప్మెంట్స్ పనులు ఉన్నాయో దాన్ని కూడా దృష్టి పెట్టి ఇమీడియట్లీ డెవలప్మెంట్ శాంక్షన్స్ కూడా చేసి దాదాపు నాకు తెలిసి ఒక 200 కోట్లతో ఈ 3 నెలల జూబ్లీస్లో వర్క్ స్టార్ట్ చేసినాం. ఇది కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్గా వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అది ఫస్ట్ నుంచి కూడా జూబ్లీస్ అనేది కాంగ్రెస్ సీట్. అది సరే కొన్ని లాస్ట్ టైం కూడా కొద్ది మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. ఈసారి దానికి 100% గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇంకొక సీటు హైదరాబాద్ నగరంలో పెంచుకుంటాం. టికెట్ రాని నేతలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారన్నట్టు తెలుస్తోంది. మీ కుటుంబం నుంచి కూడా మీ ఫాదర్ అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశించిన పరిస్థితి. మరి దీనిపైన ఏం చెప్తారు? అంటే పార్టీలో ఫస్ట్ నుంచి కూడా పార్టీలో ప్రాక్టీస్ ఉంది. టికెట్ అనేది ఎవరైనా అడగొచ్చు. మా నాన్నగారు సీనియర్ మోస్ట్, హైదరాబాద్ నగర్లో సీనియర్ మోస్ట్, ఇస్తే బాగుండే అని మా కార్యకర్తలు అందరూ కూడా పర్సనల్గా అడగడం జరిగింది. అందరు కూడా ఎందుకంటే పెద్ద మనిషి, సిటీలో ఒక పెద్ద ఫిగర్ ఉంటాడని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అందరు అడిగిరు అట్లా. ఎందుకంటే గతంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు జూబ్లీస్లో అనేక సేవలు అందించిండు, అనేక డెవలప్మెంట్ కార్యక్రమం చేసిండు. కానీ పార్టీ ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత పార్టీ లైన్ మేము డెఫినెట్లీ పార్టీ లైన్ ఉంటాం. పార్టీ కూడా మాకు తెలుసు పార్టీ డిసిజన్ లీడర్షిప్ కూడా మాట్లాడుతుంది. తప్పకుండా ఆయన కూడా డిసిజన్ పాజిటివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, మళ్ళీ మీ కుటుంబం నుంచే మరో టికెట్ ఆశించారు. సో దీనిపైన కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. దానిపైన మీరు నాకు రాజ్యసభ ఉన్నాను, రాజ్యసభ ఇచ్చిరు అంటే పార్టీలో నేను పనిచేస్తున్నాను. ఒక 20 years నుంచి పార్టీలో పనిచేసుకుంటూ వచ్చాను. మీరు కూడా స్వయంగా అనేక సందర్భాలలో నా ప్రోగ్రామ్స్ యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రోగ్రాంలు కవర్ చేసిన రోజులు ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరంలో ఎవరు పని చేయలేరు. హైదరాబాద్ నగరంలో పనిచేయడానికి కార్యకర్తలు ఎవరు లేకుండే. మా కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్మిన వాళ్ళు రోడ్ల మీద మేము పోరాటం చేసినాం బీఆర్ఎస్ వ్యతిరేకంగా. అప్పుడు ఎంతమంది ఉండే అప్పుడు ఎవరు లేకుండే. ఇది ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీ. బై ఎలక్షన్ వచ్చింది. ఏడనో మేము బయట ఎక్కడో మేము ఏడనో కుప్పలో మల్కాజ్గిరిలో ఎక్కడో అడుగుతారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న బై ఎలక్షన్ వచ్చింది కనుక కార్యకర్తలు, జూబ్లీస్ కార్యకర్తలు వచ్చి వాళ్ళు అన్న మీరు ఉంటే బాగుంటుందని చెప్పారు. అంజన్ అన్నకు కార్యకర్తలతో అంటే అటాచ్మెంట్ ఉంది కనుక కార్యకర్తలు వచ్చి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే అంజన్ అన్న ఓకే పార్టీకి అడుగుదాం, పార్టీలో డిస్కస్ చేద్దాం పార్టీలో అని చెప్పినాం. పార్టీ డిసిజన్ వచ్చింది. ఓకే విల్ డిసైడ్ వాట్ టు డూ అని చెప్పి పెద్ద మనిషి అంటున్నాడు. జూబ్లీస్లో గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. మీ యాదవ్ సామాజిక వర్గం కూడా ఎక్కువగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉంది. టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తి ఉన్నట్లేనా? మళ్ళీ చెప్తున్నా, మా ఫ్యామిలీ పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, నేనైనా మా ఫ్యామిలీ అయినా 40 సంవత్సరాల నుంచి, నేను స్వయంగా 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో రాజకీయాలలో ఉన్నా. ఎన్ఎస్సీఓ చేసిన, యూత్ కాంగ్రెస్ చేసిన, ఈరోజు పార్టీ నాకు రాజ్యసభ, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నా. పెద్దలు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాము. ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మేము నిలబడి పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏంది సమస్య ఏంటంటే ఇది వేరే పార్లమెంట్లో బై ఎలక్షన్ కాదు. ఇది ఏదో మహబూబ్ నగర్ పార్లమెంట్ బై ఎలక్షను లేకుంటే కరీంనగర్ పార్లమెంట్ బై ఎలక్షన్ కాదు. ఇది సికింద్రాబాద్ బై ఎలక్షన్, సికింద్రాబాద్ పార్లమెంట్లో జరుగుతున్న బై ఎలక్షన్. సికింద్రాబాద్కి అంజన్ కుమార్ యాదవ్ కొత్తోడు కాదు. సికింద్రాబాద్కి అంజన్ కుమార్ యాదవ్ 40 సంవత్సరాల నుంచి ఇదే గడ్డ మీద రాజకీయం చేస్తున్నాం. ఈ గడ్డ మీద ఆయన చేసిన సర్వీసెస్ ఉన్నాయి. ఇవాళ వీఆర్ ఇన్ 2025.
ఆయన 2004లా ఈజ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ సికింద్రాబాద్ పార్లమెంట్. అప్పట్లో ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గము అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు దానికి రిప్రజెంట్ చేసిర్రు. అదే ఖైరతాబాద్ ఈరోజు 5 నియోజకవర్గాలు ఉంది. అటు షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కుక్కడపల్లి, మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాద్, జూబ్లీస్ ఇవన్నీ కూడా ఒకటే. పి జనార్దన్ రెడ్డి గారు చేసిన రిప్రజెంటేషన్కి అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా అప్పట్లో ఖైరతాబాద్ నియోజకవర్గం రిప్రజెంట్ చేసిర్రు. ఆయన చేసినప్పుడు అప్పుడున్న దాంట్లో దాదాపు 45 నుంచి 50 వేల ఓట్లు ఆ నియోజకవర్గంలో అంజన్ కుమార్ యాదవ్ గారికి వచ్చినాయి. ఆయన ఎప్పుడు పోటీ చేసినా కూడా జూబ్లీస్ నుంచి 40 వేల నుంచి 50 వేల ఓట్లు జూబ్లీస్ నుంచి స్టాండర్డ్గా అంజన్ కుమార్ యాదవ్ గారు సొంతం ఓటు బ్యాంకు ఆడ ఉంది. అది దృష్టిలో పెట్టుకొని పార్టీలో అడగడం జరిగింది. పార్టీ డిసిజన్ తీసుకుంది. దానిపైన కూడా సరే పెద్ద మనిషి ఆల్రెడీ మాట్లాడుతున్నారు, లీడర్షిప్ కూడా మాట్లాడుతుంది కనుక విల్ డిసైడ్, పార్టీ విల్ టేక్ ఎ డిసిజన్. పార్టీకి కట్టుబడి ఉంటాం మేము. ఇది విత్ ఇన్ ద పార్టీ మేము ఎంత కొట్లాడాలో మేము కొట్లాడతాం. అది మా ప్రాక్టీస్. అది అందరు కూడా అది నేచర్ చేయాల్సిందే. అది ఎవరికైనా ఏంటనే హక్కు ఉంటే పోరాడాలి, అడగాలి, 100% ప్రయత్నం చేయాలి. పార్టీ డిసిజన్ తీసుకున్న ఇప్పుడు ఏదైనా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఆర్గ్యుమెంట్స్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాం. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. సరేనా? సో ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. అందరికీ కూడా కార్యకర్తలు అందరు సరే మాకున్న పర్సనల్ క్యాడర్ ఉంది జూబ్లీస్లో. అందరూ వందలాది మంది పర్సనల్గా ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళందరితో కూడా పర్సనల్గా మాట్లాడి కమ్యూనికేట్ చేస్తున్నాం. పార్టీ లైన్ తీసుకోవాల్సి వస్తుంది, పార్టీలో మాట్లాడతాం. ఒక మీటింగ్ పెట్టి కూడా మేము డిస్కస్ చేస్తాం. ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ కష్టకాలంలో నేను పార్టీ కోసం నిలబడ్డా, మీరు చెప్పినట్లు 40 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన అని చెప్పారు. ఇప్పుడు అదే మీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. సో మీరు మద్దతు మీ కుటుంబం నుంచి వారికి ఉంటుందా? పార్టీ గెలుపు కోసం మీరు ఎట్లా సిద్ధమవుతున్నారు? మీరు ఒక లాజిక్ మర్చిపోతారు ఇక్కడ. నవీన్ యాదవ్ కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, ఎవరికి మేము వ్యతిరేకిస్తలేము. మేమేమంటున్నాము, వీఆర్ ఆస్కింగ్ విత్ ఇన్ ద పార్టీ. మేము నవీన్కి ఎందుకు ఇచ్చినాము, XYZ ఎందుకు ఇచ్చినా కాదు. అవర్ మెరిట్స్ ఆర్ దిస్, ఈ మెరిట్లో మేము ఎలిజిబుల్ ఉన్నామని అడగడం జరిగింది. అంతేగాని XYZకి ఇవ్వద్దు, XYZకే ఇవ్వాలి, ఆయనకి ఇవ్వద్దు, ఈయనకి ఇవ్వాలని ఎక్కడ కూడా లేదు. సరే, నవీన్ ఈజ్ నాట్ అవుట్ సైడర్. అంటే ఇక్కడ కొంత అంజన్ కుమార్ యాదవ్కు అన్యాయం జరిగిందని అనుకోవచ్చా? సార్ పార్టీ ఇంకా ఏం కాలేదు కదా, జస్ట్ టికెట్ డిసైడ్ అయింది. టికెట్ డిసైడ్ అయింది, ఎస్, పార్టీ అనౌన్స్ చేసింది. పొలిటికల్ సిస్టమ్ తెలిసిన వాళ్ళు చాలా ఉంది. ఇంకా ఇప్పుడు జస్ట్ బిగినింగ్. ఇది సమయం వస్తుంది, మాట్లాడతారు, అందరూ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు టెన్షన్ తీసుకుంటారు? పార్టీ విజయం కోసం ఎట్లా ముందుకెళ్ళవు? నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. నా జిల్లాలో బై ఎలక్షన్ ఉంది. 100% గెలిపించడానికి పూర్తి స్థాయిగా పనిచేస్తాను. ఇది పరిస్థితి. విజయం కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా అందరం కలిసి సమాయత్తంతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. తన తండ్రి అంజన్ కుమార్ యాదవ్కి టికెట్ రాకపోవడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగానే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎవరికి అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం, జూబ్లీహిల్స్లో గెలుపు కోసం అందరం కలిసి సమాయత్తంతో గెలుపు దిశగా పనిచేస్తామంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.